2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే నాగరాజు గారు. శని వక్రీకరించడం అంటే ఏంటి? దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు సార్? అసలు వక్రము అనేటువంటిది తెలుసుకోవాలండి. వక్రము అంటే రెట్రోగ్రేషన్, అంటే వెనక్కి ప్రయాణించడము అంటూ ఉంటాం జనరల్గా. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ శని ఎప్పుడు కూడా వెనక్కి ట్రావెల్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించరు. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే సౌర కుటుంబంలో ఆ గ్రహాల యొక్క తమ యొక్క కక్షల్లో వెళ్తున్నప్పుడు కొన్ని ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్, అంటే వాటి యొక్క మూమెంట్స్లో డిఫరెన్స్ రావడం వల్ల కొన్ని సందర్భాల్లో వక్రగతి అంటూ ఉంటాం. అంటే శని మందగమనుడు కాబట్టి ఆయన వక్రించారు, లేకపోతే ఇంకొక ప్లానెట్ వక్రించడం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావితం ఈ మానవుల మీద, జీవరాశుల మీద, భూగ్రహం మీద పడుతుంది. కాబట్టి మనం తప్పకుండా వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క శని వక్రము అనేటువంటిది 18వ తారీఖు జూలై దగ్గర నుంచి ప్రారంభమయ్యి 27వ తారీఖు నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది. అంటే సుమారుగా 140 రోజుల పాటు, అంటే 4.5 మాసాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అసలు శని అనేటువంటి ఆయన క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిసిప్లిన్కి, తర్వాత కర్తవ్యానికి, కర్మకి ఆయన కారకుడు అవుతారండి. సో జనరల్లీ ఆయన ఒక పాపగ్రహము కాబట్టి జనరల్లీ శని కూడా మందగమనుడు. కానీ ఇలాంటి వక్రగతి పొందినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చాలా ఇమీడియట్గా, ఫాస్ట్గా ఉంటాయి. తర్వాత మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి వారికి శుభ ఫలితాలు ఉంటాయా, అశుభ ఫలితాలు ఉంటాయా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో శని అనేటువంటి ఆయనకి జనరల్లీ 3 దృష్టులు అనేటువంటి ఉంటాయండి. అంటే దృష్టి అంటే వీక్షణ. సో ఇక్కడ 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద గ్రహం యొక్క వీక్షణ పడుతూ ఉంటుంది. శనిగ్రహం యొక్క సంచారము ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహం యొక్క దృష్టి 3వ స్థానమైనటువంటి వృషభం మీద, 7వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద, 10వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎలా సార్? అంటే ఈ వక్రీకరించడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏదైనా చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటే? సో ప్రస్తుతం మీనరాశిలో శని వక్రించడము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల మీద సంచారం చేస్తూ వక్రించడం వల్ల కుంభరాశిలో శని కలిగి ఉంటే కనుక, ఆక్యుపై చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా యాడ్ అవుతాయండి. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అష్టమ శని యొక్క ప్రభావం మారడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందడం కావచ్చు. ఈ 4 మాసాల్లో కొంతమందికి అదృష్టం అయితే కొంతమందికి దురదృష్టం అవుతుందండి తప్పనిసరిగా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఆచరించాలి. శని వక్రీకరించిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందండి? ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఏ మంత్స్ వరకు ఉంటుంది? తప్పకుండా అండి. శని ఎప్పుడైతే వక్రీకరించారో నాగరాజు గారు, సింహరాశి వాళ్ళకి శని ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నారండి, మీనంలో. 8వ శని అనేటువంటిది వీళ్ళకి నడుస్తోంది కూడా. అయితే శని ఎప్పుడైతే వక్రీకరించారో 7వ స్థానం వైపు వారి యొక్క పయనము, వారి యొక్క దృష్టి అనేటువంటిది 7వ స్థానం యాక్టివేట్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్రస్తుతం సింహరాశి వాళ్ళు ఎవరైతే మానసిక ఒత్తిడి అనేటువంటిది కావచ్చు, లేకపోతే జీవితంలో వాహన ప్రమాదములు, గాయములు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే అప్పులు, రుణ బాధలు, అంటే తెలియనటువంటి ఆర్థిక సమస్యలు, ప్రతిదీ కూడా ఏది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఇంకా బాగా చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళకి 3, 7, 10 స్థానాలైనటువంటి వృషభము, కన్యా, ఈ యొక్క ధనస్సు రాశులు యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి మేజర్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫ్లో ఆఫ్ మనీ బాగుంది కదా అని చెప్పి మళ్ళా ఏదో భారీగా అప్పు తీసుకుని ఏదైనా ఒకటి కొనుగోలు చేసే అవకాశాలు ఉండడం కానీ, లేకపోతే కాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దేనివల్ల ఈ యొక్క ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటే బంధువుల వల్ల, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి పరివారం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. అయితే సింహరాశి వాళ్ళకి 10th హౌస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి. మీరు సరిగ్గా మీ యొక్క ప్రయత్న బలాన్ని, ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టగలిగితే శని యొక్క ప్రభావం వల్ల మీ కెరీర్లో తెలియనటువంటి ఒక మార్పు, ఒక శుభ సూచకము, ఒక ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క టాలెంట్ని గుర్తించేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ శని 10th హౌస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీ యొక్క ప్రయత్న లోపం అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది.
సో మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచండి. ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి వేరే చోట పనిచేసేటువంటి అవకాశాలు ఈ 4 నెలల్లో కూడా ట్రావెలింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా శని యొక్క ప్రభావం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఉన్నత విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనిపించేటువంటి యోగం కనబడుతోంది. ఇదే కాకుండా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా మంచి శుభవార్త వినేటువంటి యోగము సింహరాశి వాళ్ళకి ఈ 4 మాసాల్లో కనబడుతోందండి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందేటువంటి యోగం కూడా తప్పనిసరిగా కనబడుతోంది. ఎంత లేదన్నప్పటికీ కూడా అష్టమంలో శని వక్రించి ఉన్నటువంటి కారణం చేత వాహన ప్రమాదములైనా, సడన్గా వచ్చేటువంటి ఆర్థిక సమస్యలైనా, రుణబాధల విషయంలోనైనా ఇన్స్టెంట్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మార్పు. సో మేజర్గా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి 2వ స్థానము అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం వల్ల పాదాలకి సంబంధించి కావచ్చు, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, కీళ్ల వాతము, ఆర్థరైటిస్ ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట అనేటువంటిది చాలా అదుపుగా మాట్లాడడము అనేటువంటిది 4 మాసాలు బాధ్యతగా మాట్లాడడం అనేటువంటిది చూసుకోండి. ఇదే కాకుండా విద్య మీరు చదివేటువంటి విద్య విషయంలో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు రావాలి అంటే శనికి సంబంధించిన పరిహారములు ఆచరించండి. ఇక్కడ సింహరాశి వాళ్ళకి 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఉదాహరణకి ఆయన 10వ స్థానం మీద ప్రభావితం అవుతున్నారు కాబట్టి 10వ స్థానం అంటే కెరీర్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క డిస్ట్రాక్షన్స్ వల్ల, నిర్లక్ష్యం వల్ల, సోమరితనం వల్ల, బద్ధకం వల్ల కెరీర్లో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు దేనిని టేకప్ చేస్తారనేటువంటిది మీ యొక్క దృష్టి మీద, మీ యొక్క ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా శనికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించడం వల్ల ఆ బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి గమ్యం వైపు అడుగులు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం తప్పకుండా ప్రతి శనివారము చేసుకోండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అంటే సమస్యలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశం అండి. ఈ గోచారం అనేటువంటి మనిషి యొక్క జీవితం మీద 40% మాత్రమే ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% వారి యొక్క జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ చార్ట్ అంటూ ఉంటాము. సో అక్కడ ఏదైతే చాలామందికి ఏదైనా సరే బాగా బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి, ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇవే ఉంటాయి. సో కానీ మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొన్ని దోషాలు మనం వెంట పెట్టుకుని రావడం వల్ల, ఆయా టైం పీరియడ్లో మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, మనం ట్రిగర్ ఈ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏ సమస్యకైనా దానికి మూల కారణం ఒక కర్మ ఉండే ఉంటుందండి. అది దేని వల్ల వచ్చింది ఆ కర్మ అనేటువంటిది మన పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య ఉందో, లేదా మీరు దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో అది దక్కుతుందా లేదా అనేటువంటి సమస్యని కానీ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.